ఏపీలో ఎవరైతే డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో సో మీ అందరికీ గుడ్ న్యూస్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేసేయండి. అలాగే మీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ లేకపోతే ఫేస్బుక్ గ్రూప్లో కానీ షేర్ చేసేయండి. సో చాలా మంచి న్యూస్ ఇది. ఆ డీటెయిల్స్ మొత్తం షేర్ చేస్తారు. మనం ఈ వీడియోలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ గురించి, అలాగే ఎన్ని పోస్టులు ఉంటాయి, ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఆ డీటెయిల్స్ మొత్తం షేర్ చేస్తాను. సో చాలా ఇంపార్టెంట్ వీడియోని ఫస్ట్ నుంచి పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, లేట్ కాకుండా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకునే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? సో ఈ మంత్ 31న ఏపీ గవర్నమెంట్ ఒక హై లెవెల్ మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతుంది. ఈ హై లెవెల్ మీటింగ్లో వీళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ గురించి కూడా డిస్కషన్ చేయబోతున్నారు. సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది దానికి సంబంధించిన గైడ్లైన్స్ ప్రిపరేషన్ కానీ, నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన పాయింట్స్ కానీ, తర్వాత నెంబర్ ఆఫ్ పోస్టులు కానీ, ఓకే. సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా కండక్ట్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళు డిస్కషన్ చేయబోతున్నారు అనమాట. ఈ మంత్ 31న అంటే రేపు కదా ఎల్లుండి డిస్కషన్ చేస్తారు. దాని తర్వాత నోటిఫికేషన్ రిలీజు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి. సో మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లేకపోతే సెకండ్ వీక్ మ్యాక్సిమం డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత నంబర్ ఆఫ్ పోస్టులు అనమాట. సో ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది చాలామందికి. సో దగ్గర ఒక 18,000+ పోస్ట్ ఉన్నా సరే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ వచ్చేసి 7,000 to 8,000 పోస్టులు మాత్రమే ఫిలప్ చేస్తారని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. ఎనీహో మనము 31st రోజున, అంటే ఈ మంత్ 31st రోజున ఒక క్లారిటీ అయితే వస్తుంది. నోటిఫికేషన్ గురించి, నంబర్ ఆఫ్ పోస్టుల గురించి ఇవన్నీ కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకే. సో ఈ డిఎస్ నోటిఫికేషన్ గురించి ఎప్పుడు ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ఇమీడియట్గా మన ఛానల్ వీడియో ఉంటుంది, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. 18,000+ పోస్టులు కాకపోయినా ఒక 12,000 to 13,000 పోస్ట్ ఫిలప్ చేసినా బాగుంటుంది. మరి 6,000 to 7,000 అంటే కొంచెం తక్కువ అనిపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మీకు తెలిసి ఎన్ని పోస్టులు వేకెంట్గా ఉన్నాయి అని చెప్పేసి ఆ నెంబర్ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.